నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఎట్టకేలకు అంబటరాయుడు అయితే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నాడు. అయితే గతంలో దాదాపు చూస్తే 15 రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అంబటరాయుడు ఫట్మని 2 వారాలు గడవక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి తీరు అయితే అటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అయితే చర్చకు దారితీసింది. మొత్తానికి అంబటరాయుడు ఆ ప్రజాసేవ చేయాలనేటువంటి లక్ష్యంతో రాజకీయాల్లో చేస్తున్నాననేటువంటి అంశాన్ని అయితే గతంలో ప్రస్తావించారు. అయితే అంబటరాయుడు గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయాలనేటువంటి ఒక ఆలోచన అయితే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అయితే తెలియజేశారనేటువంటిది అయితే స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఆ ప్రస్తుతం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్లను ప్రకటిస్తుందో నియోజకవర్గాలకు సంబంధించి సమన్వయకర్తలను ప్రకటించిన ప్రక్రియలో అనేక మంది అభ్యర్థుల దగ్గర డబ్బులు డిపాజిట్లు చేయించుకున్నారు అనేటువంటి ఆరోపణలు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎదుర్కొంటా ఉంది. అయితే ఆ ఎంపీ స్థానాలకు సంబంధించి దాదాపు 100 నుంచి 125 కోట్ల రూపాయల డిపాజిట్ని అయితే వైకాపాకు సంబంధించినటువంటి పెద్దలు డిపాజిట్ చేయమని అడుగుతున్నారనేటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున అయితే పార్టీ నేతలు అయితే ఎదుర్కొంటా ఉన్నారు. అయితే అదే క్రమంలో అదే కోలో భాగంగానే గుంటూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి టికెట్ ప్రస్తావన వచ్చిన తరుణంలో అంబటరాయుడిని దాదాపు 125 కోట్ల రూపాయలు డబ్బులు డిపాజిట్ చేయాలనేటువంటి ఒక డిమాండ్ అయితే వైకాపాకు సంబంధించిన కొంతమంది పెద్దలు చేశారనేటువంటి ఆరోపణలు అయితే అంబటరాయుడు అనుచరులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అంచెలంచెలుగా ఎదిగిందని చెప్పుకోవచ్చు. అతి తక్కువ సమయంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో 151 స్థానాలతోటి అతిపెద్ద రాజకీయ పార్టీగా ప్రాంతీయ పార్టీలకు సంబంధించి అతి ఎక్కువ స్థానాలు సంపాదించుకున్నటువంటి రాజకీయ పార్టీగా అయితే విస్తరించింది. అయితే ఎంత స్పీడ్గా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎదిగిందో అంతకన్నా ఎక్కువ స్పీడ్గా రోజు రోజు కూడా డౌన్ అవుతున్న పరిస్థితి ఉంది. సాక్షాత్తు అభ్యర్థులు బయటకు వచ్చి మరీ డబ్బులు డిపాజిట్లు అడుగుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలని చెప్పడంలో వైకాపా అధిష్టానం టికెట్లను అమ్ముకుంటుంది అనేటువంటి ఒక ప్రచారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాడర్లోనూ అదేవిధంగా సామాన్య ప్రజానీకుల్లోనూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే దీనికి ఉదాహరణగా చూస్తే అంబటరాయుడు ఎపిసోడ్ అయితే ఇదొక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అంబటరాయుడు టికెట్ అడిగినటువంటి నేపథ్యంలో ఆయన డిపాజిట్ చేయమన్న నేపథ్యంలో తాను డబ్బులు డిపాజిట్ చేయలేని ప్రజాసేవ చేయడానికి తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన తరుణంలో అంబటరాయుడిని కాకుండా వైకాపా అధిష్టానం మరొక నేతనైతే ఇక్కడ ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తోంది. గుంటూరుకు సంబంధించి అటు నరసరావుపేట పార్లమెంట్కి సంబంధించినటువంటి ప్రస్తుతం నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు గుంటూరులో పోటీ చేయాలనేటువంటి ఒక అభ్యర్థన అయితే వైకాపా అధిష్టానం చేసినట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు మరికొంతమంది వ్యాపారవేత్తలకు సైతం కూడా గుంటూరు పార్లమెంటు స్థానాన్ని అయితే ఆశ చూపినట్టు తెలుస్తోంది. అయితే అంబటరాయుడు అయితే ఖచ్చితంగా ఒకటైతే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కోట్లాది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి మరి వైకాపాలో పోటీ చేయడం కానీ జనసేన పార్టీల నుంచి పోటీ చేసి ప్రజలకి గెలిచినా ఓడినా సేవ చేయటమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా చూసుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికి కనుక అంబటరాయుడు జనసేన పార్టీలో అఫీషియల్గా ఈ నెల 20వ తారీఖున తీర్థం పుచ్చుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. మొత్తానికి అంబటరాయుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారట టీడీపీ జనసేన కూటమిలో జనసేన పార్టీ అభ్యర్థిగా గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారు, లేకపోతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక నియోజకవర్గాలకు సంబంధించి కాపు సామాజిక వర్గానికి కంచుకోటగా ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. మరి వాటిలో నుంచి పోటీ చేసేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనేటువంటి దాని మీద కూడా ఇటు జనసేన పార్టీ అధిష్టానం అయితే పెద్ద ఎత్తున అయితే కసరత్తు చేస్తూ ఉంది. మొత్తానికి అంబటరాయుడు రాక ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారి ఇమేజ్కి కూడా పూర్తి స్థాయిలో దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాను డబ్బులు ఖర్చు పెట్టలేని తరుణంలోనే పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందనేటువంటి ఒక వాయిస్ అంబటరాయుడు అనుచరులు ఎప్పుడైతే ఇస్తా ఉన్నారో అప్పుడు వైకాపా డబ్బులకి ప్రాధాన్యత ఇస్తుందనేటువంటి ఒక వాయిస్ అయితే ప్రజల్లోకి పోవడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాస్త వ్యతిరేక పవనాలు అయితే వీచేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జనసేన పార్టీలో చేరేటువంటి ఏ నాయత కూడా డబ్బులు డిపాజిట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, డబ్బులు డిపాజిట్ చేయించుకొని జనసేన పార్టీ టికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేదు అనేటువంటి ఒక ఇండికేషన్ కూడా ప్రజల్లోకి వెళ్తుంది. మొత్తానికి అటు అంబటరాయుడు గుంటూరు పార్లమెంటు పోటీ చేస్తారా లేకపోతే ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏ నియోజకవర్గాన్ని ఎంచుకుంటారనే దాని మీద అయితే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మొత్తానికి ఎక్కడ పోటీ చేసినప్పటికీ కూడా అంబటరాయుడు లాంటి ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి జనసేన పార్టీలో చేరడం అయితే ఖచ్చితంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో జనసేన పార్టీకి ఎంతో కొంత బలం చేకూరుందని చెప్పుకోవచ్చు.